ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా జీవుడు అనేవాడు లేడు. జీవుడు అంటే దేహాత్మబుద్ధి కలిగి దేహం పుట్టుక తన పుట్టుక అనుకునేటటువంటి ఒక చిచ్చడ గ్రంథి, ఒక మాయా నేను లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. లేనిది అన్న సంగతి దానికి తెలియదు. ఇక్కడ సత్యప్రకాశముతోనే, ఆత్మప్రకాశముతోనే ఈ మాయా నేను అంతరించిపోతుంది. ఇప్పుడు జీవుడు ఏమనుకుంటున్నాడు? దేహాత్మ బుద్ధితో ఈ దేహము నాది అన్నాడు, బాగానే ఉంది. అదే నేను అన్న భావన కలిగి ఉంటున్నాడు. అంటే దేహ ధర్మాలు తన ధర్మాలుగా చూస్తున్నాడు. దేహం పుట్టుక తన పుట్టుక అనుకుంటున్నాడు. దేహం లేకపోతే తనకు ఉనికి లేదని తీవ్రంగా నమ్ముతున్నాడు. ముఖ్యంగా దేహం పుట్టక ముందు అంటే ఒక రకంగా చెప్పుకోవాలి అంటే నీవు నిద్రిస్తున్నప్పుడు అక్కడ ఈ దేహం ఏమైంది? అక్కడ నీవు దేహము లేకుండా ఉన్నావు కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తల్లో 3 దేహాలను మార్చుకుంటూ ఈ మాయా నేను సంచరిస్తున్నాడా లేదా? ఇక్కడ నిద్రావస్థని ఎందుకు మనం ప్రస్తావించాలి అన్నప్పుడు దేహస్మరణ లేక, మానసిక చింతన లేక, ఈ 2 లేకపోయినా నీవు నిద్రావస్థలో ఉన్నావు కదా. ఆ ఉన్న స్థితి నీ సహజత్వమని నీవు గుర్తించు. సరే, అక్కడ నిద్రలో గుర్తించడం కుదరదు, ఈ జాగ్రత్త అవస్థలోనే గుర్తించాలి. ఇక్కడ ఏమంటున్నారు? దేహాత్మ బుద్ధి జనించక ముందు దేహాత్మ బుద్ధి జనించక ముందు అంటే ఈ దేహం పుట్టక ముందు, ఈ దేహము నాది నేను అనే భావన తల ఎత్తక ముందు నీవెక్కడున్నావు? నీ సహజత్వంలో ఉన్నావు. ఇదిగో ఆ నిద్రలో ఉన్నట్టే. నిద్ర తాత్కాలిక మరణము సుమా. మరి మరణము శాశ్వత నిద్ర. నిద్ర మరణము 2 ఒకటే. ఎందుకని? మరణ స్థితిలో ఈ జీవుడు ఏ దేహాన్ని పట్టుకోడు, నిద్రలో ఉన్నట్టుగా. తిరిగి దేహము ఆవహించినప్పుడే బయటికి వస్తున్నాడు. వాసన సంస్కారములు మిగిలి ఉన్నంత వరకు ఏదో ఒక దేహం పట్టుకోక తప్పదు. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించిన దానికి పుట్టుక తప్పదు. మరైతే ఏది పుడుతున్నది, ఏది మరణిస్తున్నది?
అసలు ఈ జనన మరణాలతో ఈ అహంకారానికి సంబంధం ఉన్నదా లేదా? కాసేపు ఆత్మని పక్కకు పెడదాం. ఆత్మని నీవు ఈ ద్వైతంలో తెలుసుకోవటం కుదరదు. వ్యక్తిత్వం ఉన్నంత వరకు దాని మూలం అది తెలుసుకోలేదు. ఆత్మ కూడా ఒక ఊహా వస్తువు, అది ఉందో లేదో తెలియదు. అది దానంతటది ప్రకాశిస్తేనే తప్ప జీవుడనేవాడు లేడని, జనన మరణాలు లేవని, సృష్టే లేదని అప్పుడు గ్రహిస్తారు దగ్ధబీజ మనస్సుతో. ఇక్కడ ఏమంటున్నారు? పుట్టక ముందు నీవెవరో తెలియదు, దేహం రాలిపోయిన తర్వాత అంటే దేహాన్ని వదిలేసి తిరిగి ఆ దేహంలోకి రాకుండా ఉన్న స్థితిలో నీవెక్కడుంటావో తెలియదు. ఇప్పుడు ఏమని సూచిస్తున్నారు? తెలియని విషయం జోలికి పోవద్దు. ఇప్పుడు నీవు అన్యచింతన విడనాడి అంటే చింతావిహీనమై నిలిచి ఉండు. చింతావిహీనమైనటువంటి ఈ మనస్సు హృది చింతయామి, అది ఆత్మగా, ఎరుకగా, సత్యముగా, నేనుగా, అహంస్ఫురణగా అది ప్రకాశిస్తూ ఉంటున్న సంగతి నీ సహజత్వముగా, నీ ఉనికిగా, నీ ఎరుకగా నీవు గుర్తిస్తావు. అంటే ఆత్మగా గుర్తిస్తావని. అంతేకాని అహంకారంతో, వ్యక్తిత్వంతో, పరిమితత్వంతో, ద్వైతంతో, దేహాత్మ బుద్ధితో, పరోక్ష జ్ఞానముతో నీవు ఆత్మని గుర్తించలేవు. ఇక్కడ అసలు ఈ అహంకారము, వ్యక్తిత్వము తల ఎత్తిందో లేదో విచారించటమే ముఖ్యమైన సూచన. దేహము నీవు కాదు, ఆ విషయం నీకు తెలుసును. ఎలా తెలుసుకున్నావు? దేహస్ఫురణ లేకపోయినా నిద్రలో ఉన్నావు కదా. నిద్రలో ఏ రూపేణ ఉన్నది నీకు తెలియదు. కారణం ఈ మనస్సు, ఈ అహంకారము తాత్కాలికంగా వృత్తిరాహిత్యమైంది. అయితే ఈ ఉన్నానన్న ఎరుక ఏదైతే తురీయంలో సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, అద్వితీయమై, పరిధులు లేక, అవధులు లేక తనకు తానుగా ప్రకాశిస్తున్నదో అనుగ్రహము చేత మాత్రమే. అది ప్రకాశించిన స్థితిలోనే మరి జీవుడెక్కడ, పుట్టుకెక్కడ, మరణం ఎక్కడ, అవస్థలెక్కడ? ఈ సందర్భంలో రమణ మహర్షుల వారిని ఈ ప్రశ్న కూడా అడిగారు. నీవెవరివో తెలుసుకో, నీవు దేహము కాదు, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, నాకేమిటి లాభం నేను తెలుసుకుంటే అన్నటువంటి ప్రశ్నని మహర్షుల వారిని అడగటం జరిగింది.
అప్పుడు మహర్షులు వారు జనన మరణాలు ఉండవన్నాడు. ఈ జనన మరణాలు అనేటువంటిది మాయలోనే కదా. మాయలో జీవుడు పుడుతున్నాడు, మాయలో పోతున్నాడు. నిజానికి జీవ భావన అంటే పరిమితమైన ఈ దేహాత్మబుద్ధి ఆది నుంచి తృణీకరించబడిందన్నారు. అసలు చిచ్చడ గ్రంథి అనేదే లేదు. నీవు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మే, నేను అంటే ఎరుకే, నేను అంటే ఉన్నది, అహం స్ఫురణ మాత్రమే నిలిచి ఉన్నటువంటి స్థితిని మనం ఇక్కడ మాయలో సత్యస్థితి అని, తురీయమని, అఖండమని, స్వర్గమని, భూమస్థితి అని, నాహం స్థితి అని, నిరహం స్థితి అని, కైవల్యమని, మోక్షమని, కైలాసమని, స్వర్గమని ఒకటి కాదు, వివిధ రకాలైన పేర్లతోటి ఆత్మస్థితిని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. ముఖ్యంగా గ్రహించవలసింది, దేహాత్మ బుద్ధితో నీవు ఆత్మని గుర్తించటం కాదు, సత్యము గుర్తించటం కాదు. ఇప్పుడు నీవు ఏ విధంగా గుర్తిస్తున్నావు? పరోక్ష జ్ఞానముతో. పరోక్ష జ్ఞానం అంటే మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా నీవు ఈ ప్రపంచాన్ని, దేహాన్ని, జగత్తుని, సంసారాన్ని, ఇతరులని, జనన మరణాలని చూస్తున్నావా లేదా? ఎప్పుడైతే ఈ పరోక్ష జ్ఞానము తల ఎత్తదో, ఏ విధంగా తల ఎత్తదు? విచారము చేత, వైరాగ్యము చేత, అంతర్ముఖం చేత, దృశ్యవారితం చేత. సంకల్పములు తల ఎత్తని స్థితిలో క్షణకాలము నీవు నిలిచి ఉన్నా చాలు. అన్య చింతన తల ఎత్తనప్పుడు చింతావిహీనమైన మనస్సులో ఏకచింతనే ఉంటుంది. ఆ చింతన మానసిక చింతన కాదు సుమా, అది ఆత్మచింతన. ఆత్మచింతన అంటే అహం స్ఫురణ. అహం స్ఫురణ అంటే ఉన్నానన్న ఎరుక. అది ఈ మాటలతో చెప్పదు, ఈ మాటలకి అందనిది, ద్వైతానికి అందనిది, వాక్కులకు అందనిది, అవస్థలకు అందనిది. అసలు సృష్టిలో ఈ దేనికి అందనిది ఆత్మస్థితి. ఆత్మస్థితి అంటే ఉన్నానన్న ఎరుక. మరి అన్యచింతన విడనాడాలి అంటే మరి నీవు తెచ్చుకున్న వాసనా ప్రభావం అంతరించేదెప్పుడు? అది పూర్తిగా అంతరించిన తర్వాత నీవెలాగో మిగిలి ఉండవు. ఇంకో దేహాన్ని ఆశ్రయిస్తూ పునరపి మరణం, పునరపి జరణం. కాబట్టి వాసనలు అడుగంటి పోవాలి, లేకుండా పోవాలి అనేది కుదరదు. ఈ జీవుడు వచ్చిందే వాసనలతోటి, బంధాలతోటి, రాగాలతోటి, హర్షణ వర్గాలతోటి. వాసనారాహిత్యమే ముక్త స్థితి చెప్పటానికి బాగా అనుకూలమైన స్టేట్మెంట్ అది. మరి వాసనారాహిత్యం ఎప్పుడు ఏర్పడుతుంది? నీ సహజ స్థితి ప్రకాశించిన స్థితిలోనే ఏర్పడుతుంది. వాసనలు ఎవరికి? కోరికలు ఎవరికి? ఎవరివి ఆలోచనలు?
అదే నేనెవరన్న విచారం చేసినప్పుడు, అంతర్ముఖమైనప్పుడు, నీవు లోదృష్టి కలిగినప్పుడు అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశిస్తుంది. నేను ఉన్నానన్న ఎరుకతో ఆ స్థితిలో, ఆ అవస్థలో, ఆ తురీయంలో, ఆ సత్యస్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, పాపపుణ్యములెక్కడ, జనన మరణములెక్కడ ఉండవు కదా. కాబట్టి నీవు ఎంతవరకు అంటే నిశ్చలత్వం వరకు, దాన్ని దాటి నీవు పోలేవు. బుద్ధి ఎంతవరకు, విచారించేంతవరకు. బుద్ధి ఈ సాపేక్ష జ్ఞానంలో ఉన్నటువంటి ఈ తెలివి అనండి, బుద్ధి అనండి, వివేకం అనండి, అది విచారణ చెయ్యటానికే తప్ప ఆత్మను ప్రకాశింపచేయటానికి చెయ్యలేదు కూడా, కుదరదు. ఒక్క గురువు అనుగ్రహము చేతనే, దైవ అనుగ్రహము చేతనే ఆత్మ తనకు తానుగా ప్రకాశించుకున్న స్థితిలోనే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, సృష్టి, అవస్థలు, మాయ పూర్తిగా అదృశ్యమైపోతుంది. ఇది మరి ఉండి అదృశ్యమైందా లేదా అంటే, లేనిది ఉన్నట్టుగా కనపడింది కాబట్టి దానికి ఉనికి లేదు. సత్య ప్రకాశంలో మాత్రమే ఉనికి లేని ఈ సృష్టి, ఈ జీవుడు, ఈ దైవము, మనం అనుకునే అన్యత్వము అంతా కూడా అదృశ్యమైపోతుంది. అదే విషయం కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పాడుగా, అర్జున నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు అంటే సృష్టి లేదనే కదా. నీవు నేను పుట్టకపోతే ఉండది ఏమిటి మరి? ఉండది సత్యమైన నిత్యమైన తురీయం, ఉన్నానన్న ఎరుక. అది మాత్రమే సత్యమని, ఆ సత్య స్థితిలో నిలిచిన వారికి మాయ ఏమీ చెయ్యదని సూచించారుగా. మంచిది, విచారించండి. మౌనమే నీ భాష, మౌనమే నీ ఉనికి, మౌనమే ఎరుక, మౌనమే నీ సహజత్వము, మౌనమే ఉన్నది. సృష్టి అనేది లేదు. పుట్టక ముందు నీవెవరివో తెలియదు, పోయిన తర్వాత ఏమవుతావో తెలియదు. ఒక్క నిమిషం ఆగమ్మా. గురువుగారు, ఇది ఎవరికి చెబుతున్నారు? అంటే ఇది ఎవరికి చెబుతున్నారు? లేని అహంకారానికి గురువు గారు. మరి అహంకారం మరి ఉన్నదా? లేదు గురువు గారు. మరి లేకపోతే చెప్పడం దానికి? ఉన్నా అని అనుకున్న వాడికి చెప్తున్నారు. ఏ విధంగా ఉన్నానని అనుకుంటున్నాడు? అంటే అక్కడ ఉన్నానని విచారిస్తేనాక, ఆలోచిస్తేనాక ఒక ఆలోచన రూపంలో తలెత్తుతా ఉంది. ఆలోచనలో మనం విచారిస్తేనాక అక్కడ ఆగిపోతుంది, అక్కడ ఏమీ ఉండదు. అంటే ఏమీ లేని మనసుకి అక్కడ ఆన్సర్ లేదు కాబట్టి అక్కడ ఆగిపోతుంది కాబట్టి. గురుగారు, ఇక్కడ ఈ మాయా నేను అటు జనము కాదు, ఇటు చైతన్యము కాదు. ఏదో ఒక జనాన్ని పట్టుకుంటేనే తప్ప ఈ అభాస కాంతిలో ఈ చిచ్చర గ్రంథి ఉనికి ఏర్పరచుకోలేదు. కాసేపు దీన్ని పక్కన పెడదాం. నీకు పాము భయం కలిగింది అంటేనే అక్కడ ఒక సంతోషం ఉండి తీరాలి. గురుగారు, భ్రమకి కూడా
తాడు ఒకటి ఉంటేనే నీకు పాము భయం కలిగింది. గురుగారు. ఓకే, కాసేపు ఆత్మ సంగతి పక్కకు పెడదాం. ఎందుకంటే ఆత్మని గురించి ఎంత చెప్పుకున్నా ఈ మాయలో ఉపయోగం లేదు. అంతసేపటికి అన్యత్వము, కోరికలు, బంధాలు, దేహాదులు, జననము, మరణము ఇవి అర్థమవుతాయి ఈ జీవుడికి, ఈ మాయా జీవుడికి. అవును గురుగారు. ఇక్కడ నువ్వు గ్రహించవలసింది, నిద్రపోతున్నప్పుడు ఏ సమస్య లేదు నీకు. నిద్రలో ఏముందో నీకు తెలియదు. సమస్య లేదు, ఏముందో తెలియదు. బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేహాన్ని వదిలి ఇక్కడ ఇంకో దేహం పట్టుకుంటేనే గాని నీ ఉనికి లేదు. అవును గురుగారు. నిద్రలో నీకు ఏ విధంగా ఉన్నాయో తెలియదు, దేహంలో లేదో తెలియదు, ఎక్కడున్నావో తెలియదు, ఏమై ఉన్నావో తెలియదు. నిద్ర మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, తాత్కాలిక మరణం అని. తాత్కాలిక మరణము అంటే తన ఉనికిని తానుగా గుర్తించలేనటువంటి స్థితి మరణం. నిద్రలోనే ఏముందో నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఓకే, బయటికి వచ్చావు. బయటికి వచ్చి దేనితో దానితో ఐడెంటిఫై అయితేనే కానీ నీకు ఉనికి లేదు. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోమ్మా, ఒక అవస్థ నుంచి ఒక్కొక్క అవస్థకి వచ్చేటప్పుడు ఒక దేహాన్ని వదిలి అక్కడ ఏముందో తెలియదు, దేహంలో లేదో తెలియదు. ఎన్ని రకాలుగా మనం అక్కడ పంచకోశాల్లో ఆనందమకశంలో ఉంటావు, అయినా తెలియదు. అక్కడి నుంచి స్థూల దేహానికి సరాసరి వస్తున్నాడు. నేనంటే ఈ దేహము అన్న భావన కలిగినప్పుడు మాత్రమే ఇక్కడ నువ్వు జగత్తుని, సంసారాన్ని, పరోక్ష జ్ఞానాన్ని చూస్తావు. చూసేమంటున్నావు, ఈ దేహం పుట్టుక నా పుట్టుక అంటున్నావు. అంటే దేహాలు నీవు పుట్టుక అనుకుంటున్నావు, నీవెవరివో తెలియదు. దేహాత్మబుద్ధి జనించినప్పుడు నీవెక్కడున్నావో తెలియదు. వాడి నిద్రపోతున్నప్పుడు ఏమైనా తెలిసినా అది తెలియదు. ముందు 2 సెంటెన్సులు మెలకువ నిద్రకి సంబంధించింది. దేహం పుట్టుక నీ పుట్టుక ఇక్కడ అనుకుంటున్నావు. దేహం కనపడకపోతే నిద్రిస్తున్నావు, కానీ ఎక్కడ నిద్రిస్తున్నావు, ఏ విధంగా ఉన్నావు తెలియదు. ఆ విషయం ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. దేహం పుట్టక ముందు అంటే నీకు దేహాత్మ బుద్ధి రాకముందు మనం జనన మనల్ని కాసేపు పక్కకి పెడదాం. అదంతా అంటే ఎవరికి తెలియదు. నీవు నిద్రపోతుంటేనే ఏదో తెలియదే, మరణించాక ఏం తెలుస్తుంది? పైగా ఆ మరణించే దేహం దిగుతుందా, నేను పోతున్నాను టాటా బై బై అంది కదా. నీవు ఆ దేహాన్ని వదిలిపెట్టి నిద్రపోతున్నావు. అంతవరకు దేహాత్మ బుద్ధితో ఉంటూ జగత్తును చూస్తూ కోరికలు తీర్చుకుంటూ వ్యక్తిగా కర్తగా జాగ్రత్త వస్తువు తిరుగుతున్నావు. తిరుగుతూ ఏమంటున్నావు,
దేహం నాది, దేహం పుట్టుక నా పుట్టుక, దేహ ధర్మాలు నా ధర్మాలు అంటున్నావు. అవును గురుగారు. దేహం పుట్టినట్టు నీకేం చెప్పటం ఎవరు. దానికి దేహం కావాలి, పుట్టిందా నేను అహంకారానికి కావాలి ఆహారం లాగా నామరూపాలు కావాలి అహంకారానికి. అది తెచ్చుకున్న వాసనలు ఎగ్జిక్యూట్ చెయ్యాలి అంటే దానికి దేహం ఉంటేనే గాని చేయలేదు. చేయలేదు. అవును గురుగారు. కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నాడు? వస్త్రాలు మార్చినట్టు మారుస్తుంది ఏది నీ సహితత్వం. సరే, అది కాసేపు పక్కకి పెడదాం. పుట్టక ముందు అనే పదంలో నీకు దేహాత్మ బుద్ధి రాకముందు అని అర్థం. దేహం పుట్టి దేహం చెప్పడం పోతే చెబుతుందా నేను పోతున్నాను నా గురించి వర్రీ కావద్దని చెప్పదు. దేహం పోతే దాన్ని చూసిన పక్క వాళ్ళు ఏడుస్తారు తప్ప అది ఆడవదు. ఇక్కడ దేహం పుట్టుక అంటే దేహాత్మ బుద్ధి యొక్క ఆలోచన అని అర్థం. నేను దేహం అన్న ఆలోచన రాకముందు వచ్చిన తర్వాత ఆలోచన పోయిన తర్వాత ఉన్న స్థితి అదేమిటి? అందుకని నిద్రలోనే ఎవరో తెలియదు. దేహాత్మ పుట్టక ముందు నిద్రలోనే ఉన్నావుగా. నీకు అర్థమవుతుందని చెబుతున్నా. మరణించావా పుట్టావా అన్న పాయింట్ కాదు ఇక్కడ. క్లియర్ గా అర్థమవుతుంది గురుగారు. దేహాత్మ బుద్ధి పుట్టక ముందు నీవెవరికో తెలియదు. పుట్టిన తర్వాత లోకాన్ని చూస్తున్నావు, సంసారం చూస్తున్నావు. మళ్ళీ ఆలోచన పోయినప్పుడు ఇది నశించిపోయిన తర్వాత నువ్వెవరిపోతావో తెలియదు. యాక్చువల్ గా చెప్పుకోవాలంటే నిద్రాస్థితే ఈజ్ ది బెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది రియాలిటీ. ఆలోచన రాకముందు నీవు ఎక్కడ ఉన్నావో తెలియదు. ఆలోచన వచ్చింది, మళ్ళీ దేవుడు రాలిపోయింది, ఎక్కడికి పోయావో తెలియదు. ఆలోచన లేకపోతే మరణమని, ఆలోచన వస్తే పుట్టుకని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. జననం ఆలోచన, మరణం ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన. ఆలోచన ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకని ఇక్కడికి దేహంతో అసలు కలవటంలే. ఒకవేళ కనుక దేహంగా చెబితే నేను మనానప్పుడు పుట్టాను, మనానప్పుడు పోతాను అని కానీ చెబితే అది పుట్టక ముందు ఏముంది, పోయిన తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఫస్ట్ సెంటెన్స్ లో నీవు అర్థం చేసుకోవలసింది ఆ రెండు. ఫస్ట్ సెంటెన్స్ చదువు ఇంకోసారి. పుట్టక ముందు నీవెవరివో తెలియదు, పోయిన తర్వాత ఏమవుతావో తెలియదు. గురుగారు, దేహమా పుట్టినట్టు చెప్పటంలే. నిద్ర నుంచి లేవంగానే దేహం పుట్టుక నా పుట్టుక నువ్వు అనుకుంటున్నావు. ఆలోచన రాకముందు నీ స్వరూపం తెలియదు, నిద్రలో తెలియటంలే. గురుగారు, ఆలోచన వచ్చిన తర్వాత తిరిగి నిద్రపోతున్నావు. రాకముందు ఉన్నది నిద్రాస్థితి, వచ్చాక వదిలిపెట్టి మరణించేది కూడా నిద్రాస్థితి. నిద్రాస్థితి ఈజ్ ఈక్వల్ టు యువర్ రియాలిటీ. తెలియకపోవచ్చు. సామాన్యంగా మనం ఏమనుకుంటాం, ఎన్నో జన్మలెత్తాక ఇప్పుడు పుట్టారు, తాత మనవడిగా పుట్టాడు, తాత పుట్టాడు అనుకుంటాం. అట్లా ఏముండదు. దేహాత్మ బుద్ధి జనించటమే పుట్టుక.
ఆ గురువు. ఉమ్, పుట్టుక ఏమిటి? దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు అక్కడ కూడా. ఆ, ఆ గురువు గారు. ఏమ్మా, అవును. దేహాత్మబుద్ధి రాకముందు నీవు నిద్రావస్థలో ఎలా ఉన్నావో నీకు తెలియదు. ఉమ్, తెలియదు. చెప్పినాను. అవును గురువు గారు. అసలు ఉన్నావో లేదో తెలియదు. తెలియదు. పూర్వజన్మ సంగతి పక్కన పెడదాం. ఉమ్, ఇదే నీకు తెలియనప్పుడు జన్మ ఎక్కడ, కర్మ ఉమ్, ఎక్కడ, పూర్వజన్మ ఎక్కడ, ఉత్తర జన్మ తెలియదు. ఎక్కడ? అవును గురువు గారు. ఇదే విషయాన్ని పట్టుకుని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పాడు సూటిగా, అర్జున నువ్వు నేను పుట్టలేదు అంటే, నువ్వు నేను అంటే ఆత్మగా పుట్టుక లేదు, దేహం పుట్టుక నీ పుట్టుక కాదు, ఈ దేహం నా పుట్టుక కాదు అని చెప్పటం. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడు? వ్యక్తిగా దేహాత్మతోనే పుట్టానంటున్నాడు, నా కర్తవ్యం ఉందంటున్నాడు, ఈ తాతల్ని ముత్తాతల్ని గురువుల్ని ఎలా చంపుతానంటున్నాడు. ఎట్లా ఉంటుందంటే, కృష్ణ పరమాత్మ అయినా ఏ మానవుడైనా బోధించేటప్పుడు నీవు ఆత్మ లేదు, నీకు పుట్టుక లేదు, దేహం పుట్టుక నీ పుట్టుక కాదు, దేహం పుట్టక ముందు అంటే దేహాత్మ బుద్ధి నీకు కలక్క ముందు నీవేమై ఉన్నావో నీకు తెలియదు. ఇంకో సొంతంలో చెప్పాడుగా, కొన్ని వేల జన్మలు ఎత్తావు మన ఇద్దరం, నీకు తెలియదు నాకు తెలుసు. సరే ఆ విషయంగా చెప్పక్క పెడదాం. నిద్రావస్థ ఈజ్ ద రిఫరెన్స్ పాయింట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ప్రతిసారి అడుగుతూ ఉంటాను, నిద్రలో ఏముందో చెప్పండి చూద్దామని. చేతులు ఎత్తేస్తారు, నాకు తెలియదు అంటారు. దాని అర్థం ఏంటి? దేహాత్మ బుద్ధి పుట్టక ముందు నువ్వు దేహాత్మ బుద్ధి పుట్టుక అనుకుంటున్నావుగా, దేహం పుట్టుక నా పుట్టుక, దేహం పోతేనే పోతానంటున్నావుగా. అంటే నిద్రావస్థలో ఏముందో నీకు తెలియదు, పుట్టింది మళ్ళీ నిద్రపోతున్నావు. నిద్ర ఇస్ కామన్ బోత్. అవును గురువు గారు. రెండింటికి కామన్ నిద్ర ఉంది. ఎగ్జాక్ట్లీ. రెండు జాగ్రత్తల మధ్య ఉన్నది నిద్ర. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే రెండు పుట్టుకల మధ్యలో ఉంది మరణం. వెరీ సింపుల్. ఆలోచన కలిగినప్పుడేమో ఈ దేహం నాది, దాని పుట్టుక నాది, ఇంకా ఎంతకాలం ఉండాలో అనుకుంటావు నువ్వు. కానీ దేహం పుట్టుక నీ పుట్టుక కాదు, నీవు పుట్టలేదు. నీవు పుట్టలేదంటే ఆత్మగా పుట్టలేదు. దట్స్ ఆల్. కాబట్టి నిద్ర అనేది జ్ఞానమని, అజ్ఞానము కాదని, నీ సహజత్వమని రిఫరెన్స్ చెప్పటానికి దాన్ని తీసుకొస్తారు ఆదిశంకరుడు, మహర్షులు కూడా. నిద్ర ఇస్ ఎ గేట్ వే ఫర్ రియలైజేషన్ అన్నారు. ఎందుకన్నారు అంటే, వృత్తిరాహిత్యమైన మనస్సు డీలింగ్ అయిపోతే ఆ దేహం ఎగిరిపోయింది, అక్కడ దేహం మరణించింది. నీకు ఆలోచన రావట్లేదు కదా. అవును, అంతే. దేహం పుట్టక ముందు అని ఎందుకు స్ట్రైట్ గా అడుగుతున్నారు? ఏదో బలంచోడు పుట్టాను, ఇది నా డేట్ ఆఫ్ బర్త్ అంటున్నావు. అది పుట్టక ముందు నీవెవరివో తెలియదు, పోయిన తర్వాత నీవెవరివో తెలియదు. అర్థమవుతుంది. కాబట్టి నిద్రపోబోయే ముందు, నిద్ర రాకముందేమో తెలియదు, వచ్చాక కూడా నీకు తెలియదు అని చెప్పడం. అంటే ఎందుకు ఇంతసేపు దాని గురించి చెప్పాలి అంటే, మరణం జోలికి పోవద్దు. ప్రతిరోజు మరణిస్తున్నాడు ఈ జీవుడు. ఆలోచన వస్తే పుడుతున్నాడు, ఆలోచన అయితే పోతున్నాడు. అంతే గురుగారు. అహంకారము తల ఎత్తిన జీవుడు పుడుతున్నాడు, ఆలోచన.
అహంకారం ఆలోచన రాకపోతే పోతున్నాడు. ప్రతిరోజు మరణిస్తూనే ఉన్నాడు. అనుక్షణము ప్రతిరోజు కాదు. ఆ గురువు గారు. రోజంటే చాలా 24 hours. ఆ గురువు గారు. థాట్ వస్తే పుడుతున్నాడు. థాట్ లేకపోతే పుట్టింది నశించిపోయింది. ఇది అర్థం చేసుకో. అవును గురువు గారు. పుట్టింది నశించిపోయింది. కరెక్ట్. థాట్ఫుల్ ఇస్ ఎ బర్త్, థాట్లెస్ ఇస్ ఎ డెత్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఆలోచన రాకముందు ఏమో నీకు తెలియదు, ఆలోచన పోయాక కూడా ఏముందో తెలియదు. ఆలోచన ఇస్ ద మెయిన్ థింగ్ ఇక్కడ. ఎన్నటికీ ఈ జీవుడు దేహంతో కలవడు, కానీ రిఫరెన్స్ కి మాత్రం పలానా వాడు ఏరి అంటే వాడు ఎప్పుడు పోయినాడంటారు. వాడు ఎక్కడికి పోలే, గుర్తుపెట్టుకోండి. వాడు ఎక్కడికి పోడు. దేహం పోయినంత మాత్రాన జీవుడు ఎక్కడికి పోడు. జీవుడు శాశ్వతం. మీరు చాలా సార్లు ఆత్మేను. చాలా మంది ఏమనుకుంటారు, పూర్వీకులందరూ పోయినారు, నేను పోతాను రేపు పొద్దున అనుకుంటారు. ఎక్కడికి పోడు. గురువు గారు. ఆలోచనలోని రూపేణ జీవులందరూ ఆత్మగానే ఉంటారు. పోనీ అది అర్థం చేసుకోవాలి. ఆత్మని విడిచి అంటే ఈ వ్యక్తిత్వం ఉండదు. అవును గురువు గారు. చెప్పుకోవడానికి చిచ్చర గ్రంథి, అహంకారము, మాయా, నేను అని ఎన్ని మాటలు చెప్పుకున్నా మాయా నేను అభాసకాంతి, దానికి మరణము లేదు. అది ఆత్మే. అది నిద్రలో ఉన్నది ఆత్మేను, జ్ఞానమేను, అది అజ్ఞానము కాదు. జాగ్రత్త సుషుప్తి తీసుకురా, నీ స్వరూపం తెలుస్తుంది. లేదా సుషుప్తిలో జాగ్రత్త తీసుకురా. అంటే ఇన్ని కాంబినేషన్స్ ఎందుకు చెప్పారు? పుట్టక ముందు పోయిన తర్వాత కూడా దేహాత్మ బుద్ధులు ఉన్న నీకేది తెలియదు మమ్మంటాం. మరి ఉన్నది ఏమిటి? ఉన్నది ఆత్మ, ఉన్నది జ్ఞానము, ఉన్నది అహం స్ఫురణ. దానికి నీ పుట్టుక మరణానికి ఈ జాగ్రత్త సుషుప్తికి సంబంధము లేదు అని చెప్పడం. నీకు తెలియదు అంటున్న ఉద్దేశం ఆత్మని నీవు ఆ విధంగా తెలుసుకోలేవు అని చెప్పడం. ఇప్పుడు చదువు తర్వాత తెలుసు. ఇప్పుడు అన్యచింతన విడనాడి నేను ఎరుక మాత్రమే సత్యం అని గుర్తించు. ఇక్కడ ఏమిటి స్ట్రైట్ గా చెబుతున్నారు, చింతా విహీనం ఇది చింతయాలి. పై 2 సెంటెన్సులు దేహాత్మ బుద్ధితో, దేహం ఉంటే వాడు ఉంటారు, దేహం పోతే వాడు పోతారు అనుకుంటారు సామాన్యంగా. ఎక్కడికి పోడు. నేను నిద్రపోగానే నువ్వు పోతుందా దేహం? పోవటం లేదుగా, ఉందో లేదో తెలియదుగా. నీవు ఉంటావు, దేహాత్మ బుద్ధి ఉండదు. బయటకు వస్తావు, దేహాత్మ బుద్ధి వస్తుంది, నీవు ఉంటావు. కాబట్టి ఆలోచన పుట్టుకే జీవుడి పుట్టుక, లేదా ఆలోచన పుట్టుకే దేహం పుట్టుక. ఆలోచన లేకపోతే దేహం లేదు అక్కడ. అవును గురుగారు. ఇప్పుడు ఏమంటున్నారు,
నీవు ఉన్నావేమో చూడు. ఉమ్, ఎలా చూడాలి? ఉమ్, ఇలా చెప్పానే, జాగ్రత్తలో సుషుప్తిని practice. తీసుకురా. ఉమ్, వచ్చా బయటికి రా, పర్వాలేదు. ఉమ్, ఏమో నువ్వు అంటున్నావుగా, అనకుండా నిశ్చలంగా ఉండు. ఉమ్, అనుగ్రహం చేత అక్కడ ఆత్మ నీ స్వరూపంగా, నీ ఉనికిగా అది ప్రకాశిస్తుంది. దానికి పుట్టుక అనేది మరణం లేదు. అది పాయింట్. ఉమ్. నీ గురువుగారు ఒక ఆలోచన చిన్న చెప్పు నాన్న, చెప్పు. గురువుగారు, ఆలోచన యొక్క పుట్టుక అది దేహాత్మ దేహ భావన పుట్టుక అని చెప్పారు. అదే మనం ఇప్పుడు అంటే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కానీ అలా చేసుకుంటున్నామని భావిద్దాం కొద్దిసేపు. మరి దానికంటే ముందు ఈ ఎరక అది కూడా ఉంది కదా గురుగారు, అది పుట్టుక అనబడదా? అది దాంతో పాటు ఇది ముడిపడింది కదా. ఏముంది వెనకాల? అంటే ఆ ఎరుక అనేది ఇప్పుడు మనం దేహాత్మ బుద్ధి ఆలోచన కంటే ముందుగా ఉంటుంది. ఎరుక సంగతి పక్క పెట్టి, ఎరుక జీవుడికి తెలియదు. తెలీదు. ఆత్మ ఏముందో తెలియదు, నిద్రలో ఏముందో తెలియదు. నీకు నిద్ర తెలియదు కానీ ఉంది కదా గురుగారు. ఉంది కదా అని ఎవరు చెబుతున్నారు? ఆత్మ చెప్పటల్లా, నువ్వు చెబుతున్నావు. సారథిగా నేను నిద్రపోయాను, సారథిగా బయటకు వస్తున్నా అంటున్నావు. అంతవరకు నీవు వ్యక్తిగా ఉన్నావని అనుకుంటున్నావు, నిద్రలో తెలియదు. నీవు అనుకున్న రూపంలో ఉండవు అక్కడ నిద్రలో. దేహము, సంసారము, ఇల్లు వాకిలంతా ఎగిరిపోయింది. ఎందుకని? ఆలోచన లేకుండా నీవు ఉన్నావు అక్కడ. ఆ విషయాన్ని జాగ్రత్తలో తీసుకురా అంటున్నారు ఇప్పుడు. అప్పుడు నీ స్వరూపము అనుగ్రహంతో ప్రకాశిస్తే నీ జనన మరణాన్ని నిన్ను బాధించమని చెప్పటం. ఆలోచనే పుట్టుక, ఇంకో ఆలోచనే మరణము. దర్శాలు ఆలోచన రహితం. అనుక్షణము ఈ జీవుడు లేదా ఈ దేహము, ఈ జగత్తు పుడుతూ నశిస్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు నిద్రపోతున్నావు. నిద్రలో జగత్తును చూసావా ఎప్పుడైనా? దేహం చూసావా? స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది అన్నాడు. అది అర్థమైంది బాగా. అవును గురుగారు. కాబట్టి అహంకారము, ఆలోచన పుట్టుకే ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అని అర్థం. అందుకని ఏమంటున్నారు గురువుగారు? చెప్పమ్మా. ఇక్కడ ఆలోచన లేకపోతే జీవులందరూ ఆత్మగానే ఉంటారు అన్నారు. కానీ జీవుడికి ఆత్మ ఏమిటో తెలియదు కదా. తెలీదు, కానీ ఆత్మకి తెలుసు అది ఉన్నట్టు. నీకు తెలియదు. కరెంటుకి తెలుసు నన్ను పట్టుకుంటే షాక్ కొడుతుందని. నీకు తెలియదు. రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్. ప్రకాశం అది. అవును, జీవుణ్ణి అట్టిపెట్టి ప్రకాశించదు. ఆత్మబుద్ధి కలిగిన మాయాలోనికి ఆత్మ తెలియదు, తెలియదు, తెలియదు. అవును గురువు గారు. వ్యక్తిగత ఆత్మజ్ఞానం ఉండదు, ఉండదు, ఉండదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? జాగ్రత్తావస్థలో నిద్రలో ఉన్నటువంటి యొక్క ఆలోచన రహిత స్థితిని తీసుకురా. కాసేపు పరధ్యానంగా ఉంటేనే ఈ దేహం ఉందో లేదో నీకు తెలియదు. ఆలోచనల వెంట ఉంటావు. అంటే గురుగారు, ఇక్కడ ఒక క్షణము మనము ఆలోచన లేకోకుండా అంటే ధ్యానం అవసరం లేదు గురుగారు. ఆలోచన లేకోకుండా పని చేస్తున్నప్పుడు అలాగ నిల్చుండిపోతే ఒక క్షణము, ఒక 2 క్షణాలు కానీ ఉన్నటప్పుడు, అప్పుడు నాకు జీవుడికి తెలియకపోయినా కానీ ఇందాక మీరు చెప్పారు కదా ఆత్మకు తెలుస్తుందని చెప్పేసి. అది అంతేనా? అదేనా గురువు గారు? అది కాదమ్మా, ఆత్మకి ఇది పూర్తిగా బ్లాక్అవుట్ అయిపోతుంది. ద్వైతం అట్టు పెట్టుకుని ఆత్మ ప్రకాశించదు. నేను చెప్పేది ఇప్పుడు సపోజ్ కూరగాయలు కట్ చేసుకుంటున్నాను, 2 క్షణాలు ఇట్లా ఆగిపోయినాను, సైలెంట్గా ఉండిపోయినాను, ఏమి ఆలోచించుకోకుండా. అలాంటప్పుడు అది నాకు తెలియకపోయినా కాదమ్మా,
ఆలోచన లేనంత మాత్రాన ఆత్మ ప్రకాశిస్తున్న సంగతి నీకు తెలియదు. అదే గురుగారు నేను అడుగుతున్నాను. నీకు తెలియదు. ఎందుకని? ఇంకో ఆలోచన వచ్చేదాకా ఈ క్యాటర్ పిల్లర్ పట్టుకుంటూ దాన్ని అంతే. ఏమా ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన మధ్యలో ఒకటి పట్టుకునే ఉంటావు నువ్వు. నెక్స్ట్ దానికి రెడీగా ఉంటుంది. ఇది వదిలిపెట్టి దాన్ని పట్టుకుంటావు. నువ్వు అనుకుంటావు ఆలోచన లేదనుకుంటావు, కానీ ఆలోచన ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ది వచ్చేదాకా దాని మీద ధ్యాస ఉండదు. అది నాకు తెలియదు, కానీ అది రెడీగా ఉంటుంది, ఎప్పుడైనా అది పట్టుకుంటాను. నీకు తెలుస్తుందమ్మా. ఇంతవరకు ఏం చేశానో తెలుస్తుంది నీకు వెనక్కి వస్తే. వెనక్కి వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఒక వస్తువు ఎక్కడ పెడతావు, గూట్లో తిరుగుతుంటే మర్చిపోతావు, ఎక్కడ పెట్టిందో తెలియదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తావు, చూస్తే అది గుర్తొస్తుంది. మనం ఎంత చెప్పుకున్నా ఆలోచనకి మధ్యలో ఉన్నది నీ స్వరూపమే అన్నప్పటికీ అక్కడ ఆత్మ ఉన్నా నీకు తెలియదమ్మా. అంతవరకు దేనికి? జాగ్రత్తకి స్వప్నానికి సుషుప్తికి మధ్యలో గ్యాప్ ఉందిగా, ఆ గ్యాప్ తెలియదు నీకు. తెలియదు. ఎప్పుడు కలగంటున్నావు, ఎప్పుడు నిద్రపోతున్నావు, ఎప్పుడు మేలుకుంటున్నావు, గ్యాప్ తెలియదబ్బా. చెప్పడం బాగానే ఉంది, అవస్థకి మధ్యలో ఆత్మ ఉందని. నువ్వు క్షణకాలంలో మార్చేస్తున్నావు. దేహం వదిలిపెట్టడం, సూక్ష్మదేహంతో కలగంటాం, దాన్ని వదిలిపెట్టడం, కారణదేహానికి వెళ్ళిపోవటం, ఉండటం. అసలు ఈ 3 అవస్థల్లో ఆత్మ ఉండదు. సూచించడానికి బాగానే ఉంటుంది, తురీయంలో ఉంటుంది. తురీయ ప్రకాశముతోనే సృష్టి యావత్తు ఎగిరిపోతుంది. తర్వాత వీడికి ప్రార్థన ఉంది కాబట్టి తిరిగి దగ్ధబీజ మనస్సుతో విదేహాన్ని, లోకాన్ని చూస్తాడు. ఉండి చూడటం కాదు, దేహం ఉంది కాబట్టి అది కనపడుతుంది. మహర్షులు అడుగు, మీకు దేహం ఉందా అంటే ఉందంటాడు, అది కూడా ఆత్మే అంటాడు. కాదు గురుగారు, నేను ఇప్పుడు నిద్రావస్థ అంటే నాకు తెలియదు, దాని గురించి అడగట్లేదు గురుగారు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఆలోచనలు వస్తున్నాయి, వచ్చినప్పుడు అదే ఇప్పుడు ధ్యానం కూర్చునేటప్పుడు అదే పనిగా బలవంతంగా దాని మనసులో వచ్చే ఆలోచనలను ఆపడము, తర్వాత దాన్ని ఏదో యుద్ధం చేయడము, తర్వాత కొంతవరకు నిలపగలం చేస్తున్నాము. కానీ అకస్మాత్తుగా మనము చేస్తున్న పనిని ఆపేసి ఒక 2 క్షణాలు అలాగా ఉండిపోవడము, అలా అలవాటు చేసుకుంటే. కాదమ్మా, గురుగారు, పని మారడం కాదు, నీ దృష్టి అంతర్ముఖం కావాలి. దృష్టి పరోక్షంగా ఇంద్రియాల ద్వారా పోయింది బయటికి. ఈ సాపేక్ష జ్ఞానము జీవుడికి ఉన్నది సాపేక్ష జ్ఞానం, పూర్ణ జ్ఞానం కాదు. అవును గురుగారు. ఇది ఒక అభాస కాంతి. ఈ అభాస కాంతిని ఆధారంగా పూర్ణకాంతికి విచారము ద్వారా బుద్ధితో, వివేకంతో వెళ్ళే అవకాశం ఉందని ఒక సూచన. అది కూడా తీవ్ర వైరాగ్యంతో. ఇంకా చెప్పి అనుగ్రహం చేతనే అది కూడా జరుగుతుంది. ఒకసారి నీకు ఆలోచన వచ్చి జాగ్రత్తావస్థలో కర్మలాచరిస్తున్నప్పుడు గ్యాప్ ఉన్న నీ స్వరూపం ఆత్మని తెలియదు. ఇక్కడ ఓ సినిమా చూస్తూ ఉంటావు, కంటిన్యూస్ సాగిపోతుంది, తెర వెనకాల ఉన్న సంగతి తెలియదు నీకు. మధ్యలో గ్యాప్ వచ్చినప్పటికీ కంటిన్యూస్ షో నడుస్తుంది అక్కడ, ఇక్కడ అంతే. వృత్తులు చేంజ్ చేస్తున్నావే తప్ప వృత్తి రాహిత్యం కావటంలే. చూడటము, వినటము, రాయటము, తినటము, వండటము,
కంటిన్యూస్ గా సాగిపోతూ ఉంది. మరి అవి చేయాల్సిందే కదా గురుగారు అవి దానికి అది చేయాల్సింది కాదు, ఆ, ఈ ప్రోగ్రాం ప్రకారం సాగుతుంది అది. ఉమ్, నీవు ఆత్మగా నిలిచి ఉండి తెలిసిన తర్వాత కూడా ఇది జరుగుతుంది. ఉమ్, ఇప్పుడేమో కర్మలు, ఉమ్, అప్పుడేమో అకర్మలు. కరెక్ట్. నువ్వు ఎంతసేపటికి జాగ్రత్త అవస్థలో ద్వైత స్థితితో చూస్తున్నావు, అటు జ్ఞానిని అజ్ఞానిని ఇద్దరిని చూస్తున్నావు. భేదం ఏమిటి అంటే మూలము తెలిసి కర్మలు సాగుతాయి అక్కడ, మూలము తెలియక కర్మలు ఆచరిస్తాడు కర్తృభావంతో ఇక్కడ. అట్లా గ్యాప్ ఉన్నంత మాత్రాన ఆ గ్యాప్ అనేది ఆత్మ అన్న సంగతి తెలియదు నీకు. సరే, నాకు తెలియదు గురువు గారు, బట్ అది దాన్ని పెంచుకుంటా పోవడం వల్ల దాని ఎట్లా పెంచుకుంటా అంతర్ముఖం కావాలి. పనులు మాటలు కూర్చోవడం కాదు, పనులు చేస్తూనే విను. గురువు గారు పనులు చేస్తున్నావంటే క్యాటర్ పిల్లలు ఒకదాని ఒకటి పట్టుకుని పోతూ ఉంటుంది. అది పనిచేయడం అంటే రాలిపోదు. నువ్వు రాలిపోయినప్పుడే అప్పుడు ఆత్మ ప్రకాశిస్తుంది. రాలిపోవాలి. So long as you hold a branch of any thought, it won't fall down. ఇది ఎప్పుడు మూలానికి వెళుతుంది? పట్టు కనుక చెక్కకపోతే మూలానికి వెళ్ళిపోతుంది. నీ దృష్టి ఆలోచనల వెంట వెళ్ళకపోతే అది మూలాల్లో వెళ్ళిపోతుంది, ఉండదు. జడంతో కలవదు. ఇంకది ఎప్పుడూ కలవదు. థాట్ కలిసినట్టుగా అనిపిస్తుంది. అందుకని నా ఇల్లు, నా దేహము, నా సంసారం అంటావు. అది థాటే. అది నిజంగా దేహంతో కలవమ్మా. Are you getting the difference? Thought is a link between జడ చేతనముల యొక్క కలయిక. నిజంగా కలవదు. అది కలవదమ్మా. ఎంతైనా ట్రై చేయడు. దేహాత్మ బుద్ధితో నిద్రపోతామో ట్రై చేసి చూద్దాం. కాన్షియస్ ఆఫ్ ది వరల్డ్ నిద్రపో చూద్దాం. ఒకదాన్ని పని చేస్తుంటావు, చదువుతూ ఉంటావు, నిద్రపో చూద్దాం. పట్టు వదిలిపెడితేనే క్యాటర్ పిల్లలు రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత అది ఎక్కడ ఉంటుంది? మూలంలో ఉంటుంది. ఈ మాయా నేను, సాపేక్ష జ్ఞానము, లోయర్ సెల్ఫ్ ఎన్నో పేర్లు పెట్టారుగా. భౌతికమైనటువంటి కాంటాక్ట్ లేనప్పుడు, నిజంగా కాంటాక్ట్ ఉండదు దానికి. థాట్ లేనప్పుడు పోటీ. when you are thought free, నీవు ఆత్మగా ఉంటావని సూచించు. థాట్ ఫ్రీ అయితే ఆత్మని తెలుసుకుంటానంటే నువ్వు ఉండట్లేక అక్కడ. నీవు ఉంటూ తెలుసుకోలేవు. అది తెలియబడేది కాదు. రెండు నేను లేవు, ఒకటే నేనుంది. జీవుడు ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ. లేని వాడు ఆత్మను ఎలా తెలుసుకుంటాడు? ఇంపాసిబుల్. ఇప్పుడు నీవు తెలుసుకుంటున్న జనన మరణాలు, అన్యత్వము, బంధాలు, మోక్షం అనేది అభాస కాంతిలో కళలో చూసినట్టు తెలుసుకుంటున్నావు అంతవరకే. కాసేపు నిద్రపోతే ఏమైంది? సృష్టి మొత్తం ఎగిరిపోయిందిగా. పుట్టుక ఎవరికి, మరణం ఎవరికి ఏమైనా తెలుసా నీకు? తెలియదు. అది ఇక్కడ చెబుతున్నారు. ఇప్పుడు చదువు పూర్తిగా. పుట్టక ముందు నీవెవరివో తెలియదు, పోయిన తర్వాత ఏమవుతావో తెలియదు. ఇప్పుడు అన్ని చింతన విడనాడి నేను ఎరుక మాత్రమే సత్యం అని గుర్తించు. గుర్తించు అంటే అనుగ్రహం చేత
అది ప్రకాశించినప్పుడు ఉమ్, ఇది అదృశ్యమైపోతుంది. ఆత్మకి జ్ఞానవృత్తి ఉంది కాబట్టి ఉమ్, నేను ఉన్నానన్న ఎరుక అది రివీల్ చేసుకుంటుంది. ఈ దేహాన్ని అట్టిపెట్టి అంటే స్టాండ్ ఉంటుందిగా. ఆ గురుగారు. 16 మహర్షికి అయింది, ఉమ్, 1950 ఉందిగా మరి. ఉమ్, కాబట్టి దేహం ఉన్నప్పుడు ఆత్మస్థితి, దేహం రాలిపోతే ఆత్మస్థితి అంటూ ఉండదు. ఉమ్. ఆ గురుగారు. ఒకసారి ఇది తాడు అని తెలిసాక, పాము రాకముందు అది తాడే, ఉమ్, పాము భయం కలిగినప్పుడు అది తాడే, ఉమ్, భయం పోయినప్పుడు తాడే. ఆ గురుగారు. కాబట్టి నువ్వు పుట్టక ముందు ఆత్మవి, ఉమ్, పుట్టిన తర్వాత ఆత్మవి. ఇది రాలిపోయినా ఆత్మవే అని చెప్పదు. ఆ గురుగారు. ఉమ్, తెలుసుకో అంటే ఇంతవరకు తెలుసుకున్నది తెలుసుకోవద్దు అని అర్థం. ఉమ్, నువ్వు దాన్ని పట్టుకుంటున్నావు. ఉమ్, ఆలోచన పట్టుకున్నంత వరకు మూలము నీకు తెలియదమ్మా, ఉమ్, రాలిపోవాలి.